బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు దాదాపు 1500 మూవీల్లో 1451 అంటే దాదాపు 15 కోట్ల తెలుగు ప్రజలు, తెలుగు తమిళ్ కన్నడ హిందీలో అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారు మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం, ఉచిత విద్య, వైద్యం. ఇప్పటి వరకు 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం. బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం. టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసాం. టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా 14 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే, అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు వితంతువులకు, అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని, ఎకానమీని మద్దతిస్తున్నారు. అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీకి, ఈరోజే మోదీ గారు వచ్చారు, బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి, లక్షల మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు, బడుగు బలహీన ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు, అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా, దళితులను ముఖ్యమంత్రి చేస్తారు. చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఏదో 2 సంవత్సరాలు దళితుల్ని ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు, ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లేవండి సార్. సార్ 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 ఒకసారి సార్ పట్టుకోండి సార్. సార్ ఒక్కసారి సార్ ఒకసారి సార్ సార్ ఇప్పుడు బాబు మోహన్ గారు మాట్లాడతారు. ఏది మాట్లాడతారంటే వరంగల్ టికెట్ మీకే సార్ అన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతని దూరంతో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీగా ఉండేవాడిని.
ఎవరితో పెట్టి పంపారు. నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను. ఏంటి వాటి తీసాను అడిగాను. లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి. వద్దురా నాయన రాజకీయం అనుకున్నాను. అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయమంటున్నాను. నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎవ్వరు కనిపించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి. 3వ లిస్టులో నా పేరు అనౌన్స్ చేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఇది ఈ రాజకీయం అంటారు. దీన్ని తెచ్చకుండా రాజకీయం అంటారు. ఉడుపొక్కల రాజకీయం పెట్టి మళ్ళా నీకు ఎంపీ టికెట్ నువ్వు అన్నావు కదా, అది నీకే కానీ అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టేది. తీరా చూస్తే ఈ ఎలక్షన్ అయినాక ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిగ గారు క్యాండిడేట్. అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు ఫోన్ చేసి, సార్ వాళ్ళని వాళ్ళని ప్రచారమే చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ను కలుద్దామని వస్తే, సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే పాపం. మా అనుబంధం చెప్పాను కదా. సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. సార్ నాకు ఏమొద్దు సార్, నేను కాకినాడకి ఎక్కినాడు. నువ్వు అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతావు, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను అన్న. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి. ప్రచారం చేసినా పెట్టావు కండ వేసుకోవద్దా కాదు, ఇప్పుడు వేసుకో. మీ ఆజ్ఞ ఎట్టాగో మీకు సర్వాకులు ఉన్నాయి కదా నా మీద. కేపాల్ గారి కోసం ఏమైనా చేస్తా, అది వేరు విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆపేసి వెళ్ళినాను సార్ కోసం. కానీ ఒక కోరిక తీరలా. సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది. కాదు సార్, వెళ్ళిపోయినాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వెళ్ళి అలా. సరే సార్ వరంగల్ అన్నారు, అనౌన్స్ చేశారు. దానికి టైం ఉంది కానీ నేనైతే రెడీ. ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను. కానీ చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు. మొత్తం ఎంపీ కాన్స్టిట్యూన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడికి పోయినా నువ్వు ఈడ పుట్టినా ఉన్నావు కదా, నువ్వు ఈడ చేయాలి కానీ నువ్వు ఆడ చేసినవి ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ వద్దులే కానీ ఎంపీగా పోదాము అని నేను బీజేపీలో చేరితే వాళ్ళు ఏమో అట్లా చేయించారు. కనుక ఈ వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్టయినా నేను రెడీ. నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి ఎంత దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారు వీళ్ళందరికీ. మునుగోడు వెళ్ళి క్యాంపెయిన్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు. గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కండువా కప్పుకోలేదు, ఇంకో పార్టీలో చేరలేదు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్నాడు బాబు మోహన్ గారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రిగా సంవత్సరాలు, 3 ప్రధాన పార్టీల్లో నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే
కార్యకర్తలు గెలిచేది. కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను. అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. అఫీషియల్గా ఫ్యూచర్ ఎలక్షన్కి కంటెస్ట్కి ఇది అవసరం కనుక ఉంచుకోవడం మంచిది. ఫ్రేమ్ గట్టి దాచిపెడ ఇదే ఫ్రేమ్ మనం కూర్చున్నదే. ఇంకా జూమ్ వెళ్తుంది కదా. థ్యాంక్ యూ.